ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. లూస్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అపోస్తల కార్యములు 14:7. పౌలు అతనిని ఉద్దేశించి, అతడు మాత్రమే గాక అక్కడున్న వారందరికీ వినబడేలా బిగ్గరగా, నీ పాదములు మోపి సరిగా నిలువుము అని ఆజ్ఞాపించాడు. ఈ మాటలు వినగానే ఆ మనిషి తన విశ్వాసాన్ని పరీక్షకు పెట్టాడు. వెంటనే లేచి నిలిచి జీవితంలో మొదటిసారిగా నడిచాడు. అతని కేరింతలు జనంలో కలకలం మిన్నంటాయి. అక్కడ ఒక అద్భుతం జరిగిందని అందరూ గ్రహించారు. గోలగోలగా తమ భాషలో ఏదేదో మాట్లాడేసుకుంటున్నారు. పౌలు బర్నబాలకు వారి మాటలు అర్థం కాలేదు. పురాణ గాథలు బాగా ఎరిగిన స్థానిక ప్రజలు, దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు అంటూ ఉత్సాహపడిపోసాగారు. వారిలా భావించడానికి కారణం ఉంది. గతంలో వారి ముఖ్య దేవుడు జూస్, దేవుళ్ళ ప్రతినిధి హెర్మెస్ ఈ ఇద్దరు బ్రూగియా ప్రాంతాలకు దిగిరాగా స్థానికులు వారికి ఆతిథ్యం ఇవ్వలేదని, వృద్ధ దంపతులు ఇద్దరు వారిని తమ ఇంటిలో చేర్చుకున్నారని, ఆ దేవుళ్ళు వారిని భాగ్యవంతులుగా చేశారని పురాణం ఉంది. వారి ఇంటిని ఆలయంగా, వారిని దానికి ధర్మకర్తలుగా చేశారట. మిగిలిన ప్రజల గృహాలను ధ్వంసం చేశారట. రోమా కవి ఓవిడ్ క్రీస్తు పూర్వము 43 నుండి క్రీస్తు శకం 17 ఈ కథను కావ్యంగా రాశాడు. ఈ దేవుళ్లను వారు తమ మాతృభాష లాటిన్లో జూపిటర్, ద్యూపతి, మెర్క్యూరీ, హెర్మే అని పిలిచాడు. పౌలు ఈ అద్భుతం చేసిన సమయంలో అక్కడ వేల కొలది లూస్రా పరిసర ప్రాంతాల ప్రజలు సమకూడి ఉన్నారు. జరిగినది చూసి వారు నిర్ఘాంతపోయారు. వారిలో గొప్ప కలకలం బయలుదేరింది. జూపిటర్ దేవునికి లూస్రా నగర శివారులో గుడి ఉంది. ఇతడినేగాక హెర్మే అనే దేవుణ్ణి కూడా వారు కొల్చేవారు. హెర్మేను ప్రయాణికులకు, ప్రసంగికులకు, అదృష్టానికి, ఫల సాఫల్యతకు ఇలవేలుపుగా వారు కొల్చారు. దేవుళ్ళ వద్ద నుండి సందేశాలను మనుషులకు వినిపించే పని హెర్మే నిర్వర్తిస్తాడు. ఇతని పేరు మీదనే హెర్మనాటిక్స్ అనే పదం పుట్టింది. లేఖన వివరణ శాస్త్రం అని దీని అర్థం. అక్కడ జనం బర్నబాను జూస్ అని, పౌలు ముఖ్య ప్రసంగికుడు గనుక అతన్ని హెర్మే అని ఎంచారు. బర్నబా ఏమీ మాట్లాడకుండా గంభీరంగా ఉండిపోయాడు. పౌలు పని అంతా చేస్తుండడం వల్ల బర్నబాను ముఖ్య దేవుడిగా భావించారు. పౌలు మనిషి రూపంలో మన చెంతకు వచ్చారు అంటూ వారు పెడుతున్న కేకలు లుకయోనియా భాషలో ఉండడం వలన పౌలు బర్నబాలకు అర్థం కాలేదు. జూస్ ఆలయం పూజారి ఈ కేకలు వినగానే అతడు వారికి బలి ఇవ్వడానికి పశువులను తీసుకొచ్చాడు. వారి ఉద్దేశం గ్రహించడానికి పౌలు బర్నబాలకు కొంత సమయం పట్టింది. అయితే విషయం అర్థం కావడంతోనే క్రైస్తవులుగా మారి వారితో ఉన్న స్థానికులు వారికి వివరించి ఉంటారు. తీవ్రమైన మానసిక సంక్షోభానికి గుర్తుగా పౌలు బర్నబాలు తమ బట్టలు చింపుకున్నారు. సర్వోన్నతుడైన దేవునికే సకల మహిమ, ఆరాధన చెందాలి. గతంలో ప్రజలు హేరోదు అగ్రిప్పను దేవుడిగా కీర్తించినప్పుడు ఏమి జరిగిందో వారికి తెలుసు. 12:21-23 తాము రక్షణ సువార్త ప్రకటించి ఏకైక నిజ దేవుని వైపుకు మనుషులను త్రిప్పడానికి వచ్చారు. అయితే ఆ విగ్రహారాధక ప్రజ సువార్త ప్రచారకులనే దేవుళ్ళగా చూస్తున్నారు. ఇద్దరు జనంలోకి పరిగెత్తుకుంటూ పోయి గొంతెత్తి, అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు అంటూ అరిచారు. యాకోబు 5:17 తాము దేవుళ్ళం కాదని, నిజ దేవుని రక్షణ వార్త ప్రకటించే వారం మాత్రమేనని స్పష్టం చేశారు. మేము మీకు సువార్త ప్రకటించుచున్నాము. 15వ వచనం. పాదాల్లో బలహీనత ఉన్నవాడు ఒక్కడే. ఆ ఒక్కడిని పౌలు స్వస్థపరిచాడు. మస్తిష్కంలో, అవగాహనలో, ఆలోచనలో బలహీనులు ఎందరో. సువార్తే అలాంటి వారికి ముందు.